నాయకత్వంలో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి గారు శ్రీగారు గారి సహకారంతో మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది. రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా గతంలో పూర్తిగా పూర్వస్థాయి ఈ ప్రాంతానికి ఉద్యోగాల అంశంలో ఏ రకంగా అయితే వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు ఆ పరిస్థితి దాటి ఈరోజు బయటికి పోయేటువంటి వ్యవస్థ మనం మొదటి వరకు చూసాం. కానీ ఈరోజు పూర్వం పరిస్థితిని తీసుకురావడానికి అదే మాదిరిగా పునర్నిర్మాణం చేసింది నవనిర్మాణానికి అలా నాంది పలికాం. దాంట్లో భాగంగా మీ అందరికీ చూస్తూ ఉన్నారు. నగరంలో 100 కోట్లతోటి రోడ్డు డ్రైనేజీలు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ, సింగరేణితో దాదాపుగా 10 కోట్ల రూపాయలు, స్పెషల్ ఫండ్స్, డిఎంఎఫ్టీ ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి 300 పైన కోట్లతో ఎవరికే గ్రౌండ్ అయిన వర్క్స్. దాంట్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తయింది. సతివే కూడా నడుస్తూ ఉన్నాయి. 2-3 నెలల్లో పూర్తిగా వస్తుంది. అమృత్తో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, తర్వాత ఎస్టీపీల నిర్మాణం జరుగుతూ ఉంది పని ప్రారంభం. దాంతోపాటు మేము ఇక్కడ ఈ ఎండాకాలం మీరు మొట్టమొదటిసారి చూస్తున్నారు కాబట్టి మేము గర్వంగా చెప్తాం. ట్యాంకర్ల వ్యవస్థ లేకుండా, నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి రోజువారుగా గంట సేపు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎక్కడ కూడా ఇబ్బందులు చేయగలిగామని చెప్పి ఇలా ఈ ప్రాంతంలో గర్వంగా చెప్పగలుగుతాం. అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా సింగరేణి కార్మికులకు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఎస్టీపీ నిర్మాణంతో పాటు నీళ్ళ ఎద్దడి లేకుండా చేశాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలన్నా దానికి కావాల్సిన మట్టి కావాలంటే సింగరేణి తీసుకున్నాం. ఇసుక ఉచితంగా చేసినాం. సిమెంట్ మీద వచ్చేటువంటి అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మినరల్స్గా వచ్చే వాటిని బొగ్గు మినహా అన్నిటికి కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం. గొప్పగా ముందుకు పోతాం. దాంతోపాటు సమ్మక్క సారక్కల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ అందరినీ అన్ని మతాల వారిని సంతృప్తి పరిచే విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తాను. మీరు అందరూ కూడా గమనిస్తాం. ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారీ నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో 6 కార్పొరేషన్లకు గాను 630 కోట్లు సుమారుగా శాంక్షన్ చేసుకుంటే రామగుండం కార్పొరేషన్ కానీ 88 కోట్ల రూపాయలు 88 కోట్ల 90 లక్షలు అంటే 89 కోట్ల 90 లక్షలు 89 సుమారుగా 90 కోట్ల రూపాయలు 90 లక్షల 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ చేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది జీవో కాదు. ఇది మా చిత్తశుద్ధి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మా జవాబు మా పనితనంతో, మా బిందుతో. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ సారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.
గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా 2000 మంది దాంట్లో భాగస్వాములు అయితే 400 మందికి జాబ్స్ వచ్చినాయి. దాంట్లో ఈ ప్రాంతం నుంచి 250 మంది మన వాళ్ళు పోవడం జరిగింది. ఇప్పటికీ 200 మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు హైదరాబాద్లో సింగరేణి ద్వారా, అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు. ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున 100 కంపెనీలు నిన్న జరిగింది. మీరు చూసినారు, మీరే సాక్ష్యం. మీ సాక్షిగా నిన్న 6000 పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడిక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు 2000 మంది. అంటే సుమారుగా 8000 మంది 9000 మంది భాగస్వాములు అయితే దాంట్లో 3029 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. చాలామంది మీరు మాట్లాడుతూ చూసారు, ఒకరికి 40,000, ఒకరికి 55,000, మినిమం 18,000 to 22,000 పేమెంట్స్ తోటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అతి చిన్న 18 years ఓల్డ్ అమ్మాయికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం నిన్న ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చే 60,000 ఉద్యోగాలు